యువరాజ్ కేసులో కొత్త సెక్షన్ని జోడించిండ్రు పోలీసోళ్ళు. సిట్టు అధికారులు ఏదైతే రితిరాజ్ నేతృత్వంలో సిట్టు ఏర్పాటు చేసిర్రో ఆమె నేతృత్వంలో కొత్త కొత్త సెక్షన్స్ జోడించుకుంటూ వెళ్తున్నారు పోక్సో కేసులో. రీసెంట్గా 238 అనే సెక్షన్ని జోడించడం జరిగింది. ఎందుకు ఈ 238 సెక్షన్ ఏంటి? బండి భగీరథ్పై పోక్సో కేసు నమోదైన తర్వాత 5 రోజుల పాటు అబ్స్కాండెడ్లో ఉన్నాడు ఆయన. ఈ 5 రోజులు ఆయన చేసిన పని ఏంటంటే సిమ్ కార్డులు ధ్వంసం చేయడం, ఫోన్లో ఉన్న ఫోటోలు డిలీట్ చేయడం, ఫోన్లో ఉన్న వీడియోలు డిలీట్ చేయడం, అమ్మాయిల ఫోటోలని ట్రాష్ చేయడం, డిలీట్ చేయడం, ఈ తతంగం అంతా 5 రోజుల పాటు జరిగింది. సో ఆధారాలను ధ్వంసం చేసిండనే నేపథ్యంలో పోలీసులు కొత్త సెక్షన్ని జోడించారు. ఇది రీసెంట్ బ్రేకింగ్ ఇది. ఇక ఈ సెక్షన్ గురించి మనం కొద్దిసేపు పక్కన పెడదాం. సెక్షన్ల గురించి ఇవన్నీ మనకు తెలిసినాయి. 51 విత్ రెడ్ విత్ 6 సెక్షన్ 6 ఇవన్నీ పెట్టారు. తర్వాత 238 జోడించారు. ఇవన్నీ మనకు తెలిసినాయి. ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే పోక్సో కేసు నమోదైన వెంటనే భగీరథ 5 రోజుల్లో అబ్స్కాండల్లో ఉన్నాడు. ఎక్కడున్నాడు 5 రోజులు? ఇది మాట్లాడదాం మనం. ఈయనను గైడ్ చేసింది ఎవరు చెప్తా, అది కూడా చెప్తా నేను. 5 రోజులు మనకున్న సమాచారం ఎవరి దగ్గర ఉండదు. సరే, ఎవరికైనా కావాలంటే నేను ఇన్ఫర్మేషన్ ఇస్తా. పోలీసు వాళ్ళకి కావాలన్నా కూడా ఇది మీరు నోట్ చేసుకొని మీకు పనికొస్తుంది మీ ఎంక్వైరీకి. ఈ 5 రోజులు కూడా ఒక హాస్పిటల్, ఆ హాస్పిటల్ పేరు కూడా చెప్పని చెప్తా. మెడికవర్ హాస్పిటల్. అది మెడికవర్ హాస్పిటల్. ఎవరిది మెడికల్ హాస్పిటల్? రేవంత్ రెడ్డి రీసెంట్గా మొత్తం ఓపెనింగ్ చేసుకుంటూ పోతుండు కదా హైదరాబాద్లో కొన్ని మెడికవర్ హాస్పిటల్స్. గవే హాస్పిటల్ అది. మొత్తం 6 నుంచి 8 బ్రాంచులు ఉన్నాయి హైదరాబాద్లో. ఆ బ్రాంచులలో ఒక మెడికవర్ హాస్పిటల్లో 28వ ఫ్లోర్లో ఉన్నాడు ఈయన 5 రోజులు. 28వ ఫ్లోర్లో మనోడు తల దాచుకున్నాడు. 5 రోజుల పాటు 28వ ఫ్లోర్లో మెడికవర్ హాస్పిటల్ పైన ఉన్నాడు ఈయన. ఎవరైనా ఎక్స్పెక్ట్ చేస్తారా అసలు ఇది?